హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను గదా. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే మనం ఏం తెలుసుకోవచ్చు? మనము ధనాపేక్ష లేకుండా మనం దేవుడైన యేసు ప్రభువారినే వెంబడించాలి. సో దాని అర్థం ఏంటంటే మనకు డబ్బులు ఉండకూడదని కాదు, మనం దేవుడైన యేసు ప్రభువారినే మనం ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి అని. సో మనం దేవుడైన యేసు ప్రభువారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టి మనం ఆయన వెంబడి వెళ్ళాము అంటే ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. అంటే మనకు సడన్గా మధ్యలో అప్పులు అయిపోయి మనం కూరుకుపోతాము, అలాంటి డౌట్స్ ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. మనం సడన్గా నెత్తి మీదకి వచ్చేస్తుందేమో అని భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి తప్పక మనం అది గుర్తుపెట్టుకొని మనము ధనాపేక్ష లేకుండా, అంటే స్పిరిట్ ఆఫ్ మెమోన్ కలిగి ఉండకుండా ఆయన మార్గంలో నడవాలి. అంటే ఇప్పుడు చాలామంది అనుకున్న ప్రకారంగా మనము డెవలప్మెంట్ కావాలి, మనకు డబ్బులు కావాలి, దేవుడు ఉంటే ఏంది లేకుంటే ఏంది అట్లంతా ఆలోచించకూడదు. మనకు దేవుడు ఉంటే డెవలప్మెంట్ వస్తుంది, దేవుడు ఉంటే డబ్బులు వస్తాయి. కాబట్టి మనం చూస్ చేసుకునే రాజులను కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. దేవుడికి వాల్యూ ఇచ్చే వాళ్ళనే మనం చూస్ చేసుకోవాలి, స్వతంత్రం ఇచ్చే వాళ్ళనే మనం చూస్ చేసుకోవాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో తప్పక అది గుర్తుపెట్టుకోవాలని అందరూ భావిస్తున్నాను. అండ్ తప్పక మనం దేవుడికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దేవుడిని దేవుడిలాగా ఆరాధించాలి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య మీరు మాకు చెప్పిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మేము తప్పక మీ మార్గంలోనే నడిచేందుకు ఎల్లప్పుడూ మిమ్మునే మా నెంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకునేందుకు సాయం చేయండి. అది ఎలాంటి దాంట్లో అయినా, అది మేము రాజులను ఎన్నుకునే దాంట్లో అయినా, అది మేము మా సొంత నిర్ణయాలు తీసుకునే దాంట్లో అయినా ఫస్ట్ మేము మిమ్మల్ని కన్సల్ట్ చేసి మీకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళనే మేము చూస్ చేసుకునేందుకు అండ్ మేము మీ మార్గంలోనే నడిచేందుకు సాయం చేయండి. అలాగే మేము తప్పక ఎప్పుడు కూడా మేము మిమ్మల్నే ఫస్ట్ ప్లేస్‌లో ఉండేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎన్నడూ విడువరు, ఎడబాయరు. మీరు తప్పక మమ్మల్ని కాచి కాపాడుతూనే ఉంటారు. అండ్ తప్పక మీరు మమ్మల్ని ఆర్థికంగా ఘనంగా ఆశీర్వదిస్తారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.